నమస్కారం. కొలుగురి 24/7 న్యూస్ టీవీకి మీ అందరికీ స్వాగతం. బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతుంటే వెండి మాత్రం కొనుగోలుదారులకు కాస్త ఊరటనిస్తోంది. అవును, గత కొన్ని రోజులుగా వెండి మార్కెట్లో వింత పరిణామాలు జరుగుతున్నాయి. నిన్నటితో పోల్చితే ఈరోజు వెండి ధర భారీగా పతనమైంది. అసలీరోజు ధర ఎంత ఉంది? ఎందుకు ఈ తగ్గుదల? ఇప్పుడు వెండి కొనడం లాభమా లేక నష్టమా అనే విషయాలు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ఈరోజు మార్కెట్లో ఉన్న ధరల విషయానికి వస్తే, ఈరోజు ఏప్రిల్ 30, 2026 మన హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర సుమారు 2,65,000 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అయితే నిన్నటితో పోల్చితే కొన్ని ప్రాంతాల్లో దాదాపు 3,455 రూపాయల వరకు భారీ తగ్గుదల కనిపించింది. గ్రాముల వారీగా చూస్తే 1 గ్రాము వెండి 265, 10 గ్రాముల వెండి 2,650 రూపాయలు, 100 గ్రాముల వెండి 26,500, 1 కేజీ వెండి 2,65,000. అంతేకాకుండా అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడడం వల్ల వెండిపై ఒత్తిడి పెరిగి ధరలు దిగివస్తున్నాయి. ఏప్రిల్ నెల ప్రారంభంలో పెరిగిన ధరలు ఇప్పుడు నెలాఖరుకు వచ్చేసరికి కాస్త ఊరటనిస్తున్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటుంది. సాధారణంగా పెళ్లిళ్ల సీజన్ ఉన్నప్పుడు బంగారం వెండి ధరలు పెరుగుతాయి. కాని ఈసారి గ్లోబల్ మార్కెట్ పరిస్థితులు, చమురు ధరల ప్రభావం వల్ల మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. మీరు కనుక పెట్టుబడి పెట్టాలి అనుకుంటే సిల్వర్ ఈటీఎఫ్లు లేదా ఫిజికల్ సిల్వర్ కాయిన్స్ వైపు మొగ్గు చూపడం మంచిదని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే వెండి అనేది కేవలం ఆభరణమే కాదు, ఇది ఒక సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్, సేఫ్ హేవెన్ యాసెట్ కూడా. సో ఇవాల్టి వెండి ధరల అప్డేట్స్ ఇవి. మీరు కనుక వెండి కొనాలనుకుంటే ఈ ధరల సవరణ మీకు మంచి అవకాశం కావచ్చు. కానీ గుర్తుంచుకోండి, మార్కెట్లో ధరలు నిరంతరం మారుతూనే ఉంటాయి. కాబట్టి కొనే ముందు లైవ్ రేట్లను ఒక్కసారి సరిచూసుకోండి. మరిన్ని బిజినెస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కొలుగురి 24/7 న్యూస్ టీవీ.